వెల్కమ్ టు ఏవీ ట్యుటోరియల్. ఇక మనకి ఈరోజు వచ్చేవాటికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా ఈ యొక్క కొత్త జాబ్ క్యాలెండర్ కోసం అయితే నిరుద్యోగులు ఎంతో కాలం నుంచి వెయిట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వచ్చేవాటికి మనకి ఈ యొక్క జాబ్ క్యాలెండర్లోనే మనకి గ్రూప్ 1 పోస్టులు అయితే ఎప్పటి నుంచో రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. గ్రూప్స్కి సంబంధించి గ్రూప్ 1 కానివ్వండి, 2 కానివ్వండి, ఇవన్నీ అనమాట. గ్రూప్ 1 వచ్చేవాటికి ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనమాట. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇవి వస్తాయి. సివిల్ సర్వీసెస్ బాగా వాటికి రిలేటెడ్గానే. సో అవి సివిల్ సర్వీసెస్. నెక్స్ట్ వచ్చేటికి యూపీఎస్సీ నోటిఫికేషన్ ఉంటుంది. దానిలో భాగంగానే ఈ గ్రూప్ 1 వచ్చేవాటికి ఆ స్టాండర్డ్ లెవెల్ ఉంటుంది అనమాట. సో మనకి ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగులకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలో ఈ యొక్క బ్యాక్వర్డ్ క్లాసెస్ వరకు ఇంపార్టెన్స్ ఇవ్వాలంటూ ఈ యొక్క సంక్షేమ అధ్యక్షులు ఎవరైతే ఉంటారో వారైతే రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేసినట్టు రావడం జరిగిందనమాట. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగులతో పాటు సుమారు 50,000 వేకెన్సీస్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయాలంటూ కూడా వీరు తెలిపారనమాట. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లెటర్ అయితే ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ వచ్చేవాటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం అంటే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క బీసీ సంఘాల అధ్యక్షులు లెటర్స్ ఇస్తే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రూప్ 2 సర్వీసుల్లో 14 ప్రభుత్వ శాఖల్లో దాదాపు 4,000 వేకెన్సీస్ ఉన్నాయని, వీటన్నిటిని ఫిల్ చేయాలని, అదేవిధంగా ప్రమోషన్స్ సంబంధించి కూడా ఈ యొక్క రిజర్వేషన్స్ కరెక్ట్గా పాటించాలంటూ వీరు కోరడం జరిగింది. ఇక గ్రూప్ 4లో 40,000 జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయాలని వారైతే కోరడం జరిగింది అనమాట. ఇందులో భాగంగానే అదేవిధంగా గ్రూప్ 1 స్థాయికి సంబంధించి 1,600 వేకెన్సీస్ అయితే ప్రజెంట్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయాలంటూ ఇక్కడ వీరు మాట్లాడడం జరిగింది అనమాట. ఇక్కడ కూడా అదే చెప్పడం జరిగింది. ఈ యొక్క న్యూస్ పేపర్లో కూడా గ్రూప్ 1 1,600 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అదేవిధంగా డిఎస్సి, సిటీఓ, డిఎస్పీ అనమాట. ఇది గ్రూప్ 1 కేటగిరీకి సంబంధించి రిజిస్ట్రార్ కానీ, డిపిఓ, మున్సిపల్ కమిషనర్ స్థాయిలో 18 శాఖల్లో ఈ యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించి కూడా ఇక్కడ రావడం జరిగింది మనకి. ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షులకి వీరు లెటర్ అయితే అందించడం జరిగిందనమాట. సో ఇది ఈరోజు గ్రూప్ 3 సర్వీస్కి సంబంధించి 2,000 పైగా వేకెన్సీస్ ఉన్నాయంటూ కూడా, గ్రూప్ 4కి సంబంధించి ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయంటూ వీటిని కూడా ఫిల్ చేయాలంటూ కూడా వీరు మాట్లాడేది జరిగింది అనమాట. సో ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అప్డేట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.